ఈ సీజన్ ఐపీఎల్ 2025లో మనం కొత్త వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేయడం చూస్తున్నాం. ముఖ్యంగా బ్యాటర్స్ కన్నా ఈ సీజన్లో బౌలర్స్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ని టీంకి ఇస్తున్నారు. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో పంజాబ్కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అశ్వని కుమార్ ముంబైకి ఆడుతూ 4 ఇంపార్టెంట్ వికెట్లను తీశాడు. తన ఫస్ట్ ఓవర్లోనే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానెను అవుట్ చేయగా అండ్ తన సెకండ్ ఓవర్లో ఫినిషర్ రింకు సింగ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మనీష్ పాండేను అవుట్ చేశాడు. అండ్ తన వేరియేషన్స్తో డేంజరస్ రసూల్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అండ్ దాంతో ముంబై ఇండియన్స్ కోల్కతాని టోటల్ 20 ఓవర్స్ ఆడనివ్వకుండానే 17th ఓవర్లోనే ఆల్అౌట్ చేసేసింది. అండ్ కేవలం 117 టార్గెట్తో ముంబై తమ ఇన్నింగ్స్ని కూల్గా స్టార్ట్ చేసింది. ఓపెనర్స్ రోహిత్ శర్మ అండ్ రికల్టన్ మంచిగా స్టార్ట్ చేసినప్పటికీ రోహిత్ మాత్రం రసూల్ బౌలింగ్లో పెద్ద షాట్కి వెళ్ళి అవుట్ అయ్యాడు. అండ్ రికల్టన్ అండ్ సూర్యకుమార్ చివరి దాకా ఉండి మ్యాచ్ని చాలా ఈజీగా గెలిపించి పెట్టారు. అండ్ రికల్టన్ ఐపీఎల్లో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ కూడా చేసుకున్నాడు. ఎంఐ 13 ఓవర్స్లోనే తమ టార్గెట్ను ఛేదించేసింది. దాంతో బాటమ్ ఆఫ్ ద టేబుల్ నుంచి 6th పొజిషన్కు వచ్చేసింది. ఈ మ్యాచ్ ముంబైలో ఆడడం ఎంఐ బౌలర్స్ అందరూ కూడా మంచిగా బౌలింగ్ వేయడంతో తమ క్రౌడ్ ముందు ఈ సీజన్లో తమ ఫస్ట్ మ్యాచ్ని గెలిచింది. అండ్ మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ చేసిన అశ్విని కుమార్ బౌలింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.